రైతు భరోసా ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాం బట్టి విక్రమార్క. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఏవైతే సలహాలు సూచనలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అయితే మనకి చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ హామీని అమలు చేయడం కోసం తమ ప్రజాప్రభుత్వం దృఢ సంకల్పం ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని, రైతు భరోసా పథకం అమలు కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటించి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు అయితే సేకరిస్తూ విధి విధానాలు అయితే రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమం మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారనమాట. చూశారు కదా, తొందరలోనే ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని డిప్యూటీ మనకి సీఎం గారు, ఆర్థిక మంత్రి గారు అయితే తెలియజేశారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని